నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక సైలెంట్ రెవల్యూషన్ నడుస్తోంది. ఆర్భాటాలు లేవు, ప్రచారాల హోరు లేదు, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలైన పంచాయతీరాజ్, అటవీ శాఖల్లో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల పల్లెలకు మహర్దశ తీసుకొస్తూనే మరోవైపు అటవీ సంపద పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గాన్ని అయితే అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే 100 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనలో రికార్డు సృష్టిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది? పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి ఏంటి? పరిపాలనలో ఆయన ఎలా రోల్ మోడల్గా మారుతున్నారో ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ తన పనితీరుతో రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అద్భుతమైన సత్ఫలితాలనిస్తున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన పల్లెలకు ఇప్పుడు మహర్దశ పట్టింది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా మారుమూల పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన పెద్దపీట వేస్తున్నారు. నిధుల లేమితో కుదేలైన గ్రామ పంచాయతీలకు ఊపిరుదుతూ సర్పంచులకు తగిన ప్రాధాన్యత ఇస్తూ స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా ఆయన వేస్తున్న అడుగులు రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. మాటలు తక్కువ, పని ఎక్కువ అన్నట్టు ఆయన వ్యవహరిస్తున్న తీరు పరిపాలనలో ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. పంచాయతీరాజ్ శాఖతో పాటు అటవీ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేస్తున్నారు. దశాబ్దాలుగా అటవీ సంపద దోపిడీకి గురవుతున్న తీరుపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ అటవీ సంపదను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకి పరిమితం కాకుండా ఆచరణలు చూపిస్తూ అటవీ విస్తీర్ణాన్ని పెంచే ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. అటవీ శాఖలో ప్రక్షాళన మొదలెట్టి జవాబుదారీతనాన్ని పెంచడంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అటవీశాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ ఏనుగుల బెడద. ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో ఏనుగుల దాడులతో ప్రాణాలు, పంటలు కోల్పోతున్న రైతాంగానికి ఆయన అండగా నిలిచారు. ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఆయన తీసుకున్న చొరవ సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. అటవీ అధికారులతో పాటు వన్యప్రాణి నిపుణులతో ప్రత్యేక కమిటీలు వేసి ఏనుగులను సురక్షితంగా అడవుల్లోకి మళ్లించేందుకు సైంటిఫిక్ పద్ధతులను అమలు చేస్తున్నారు. మానవ వన్యప్రాణుల సంఘర్షణ నివారించేందుకు ఎలిఫెంట్ కారిడార్లు ఏర్పాటు, సోలార్ ఫెన్సింగ్ లాంటి ఆధునిక విధానాలను తెరపైకి తెచ్చారు. రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఆయన చూపిస్తున్న చిత్తశుద్ధి అమోఘం. రాష్ట్ర స్థాయి బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూనే తనను భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్రమంతా పర్యటిస్తున్నా తన సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలను ఏమాత్రం విస్మరించలేదు. పిఠాపురాన్ని రాష్ట్రంలోని ఓ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న బలమైన సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు. నిధుల మంజూరు నుంచి పనులు పూర్తయ్యే వరకు ప్రతి దశలోనూ స్వయంగా పర్యవేక్షిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. పిఠాపురం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన ఇప్పుడు ఓ యజ్ఞంగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. కేవలం 2 ఏళ్ల కాలంలోనే పిఠాపురంలో ఏకంగా 100 కోట్ల రూపాయల వ్యయంతో 611 రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డు సృష్టించారు. దశాబ్దాలుగా గుంతలమయంగా ఉన్న రోడ్లన్నీ ఇప్పుడు అద్దంలా మెరుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు రాకపోకలు సాగించే ప్రజలకు ఈ రోడ్లు ఎంతో ఊరటనిస్తున్నాయి. ఓ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా నిధులు తీసుకురావడంలో ఆయన చూపిన చొరవ వల్లే ఇంత తక్కువ సమయంలో ఈ అద్భుతం సాధ్యమైందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేపడుతున్న అభివృద్ధి పనులు కేవలం 100 కోట్లకే పరిమితం కాలేదు.
భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఆయన మరింత భారీ ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రజల దైనందిన జీవితాల్లో మార్పు తెచ్చేలా, వారి కష్టాలు తీర్చేలా పక్కా ప్లానింగ్తో అడుగులు వేస్తున్నారు. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకొని ఎన్నో సమస్యలకు తనదైన శైలిలో చెక్ పెడుతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే పూర్తయిన 611 రోడ్లకు అదనంగా పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ల నెట్వర్క్ను మరింత విస్తరించేందుకు పవన్ కళ్యాణ్ భారీ స్కెచ్ వేశారు. మరో 207 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఏకంగా 307 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నిధులతో నియోజకవర్గంలో ప్రతి మారుమూల పల్లెను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయనున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా 70 రోడ్ల పనులు శరవేగంగా పురోగతిలో ఉన్నాయి. ఎక్కడ పనులాగకుండా, నిధుల కొరత రాకుండా ఆయన ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే పిఠాపురం నియోజకవర్గంలో రవాణా వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అభివృద్ధి అంటే కేవలం కాంక్రీట్ రోడ్లు వేయడం మాత్రమే కాదు, సామాజిక అవసరాలు తీర్చడం కూడా అని పవన్ కళ్యాణ్ నమ్ముతారు. అందుకే పిఠాపురంలో బడి, గుడి, ఆసుపత్రిని అనుసంధానిస్తూ ప్రత్యేకంగా రోడ్ల నిర్మాణం చేపట్టారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు, భక్తులు దేవాలయాలకు చేరుకునేందుకు, రోగులు అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రోడ్లను డిజైన్ చేశారు. ఈ సామాజిక అనుసంధానం వల్ల ప్రజల సమయం ఆదా కావడమే కాకుండా అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందుతున్నాయి. ఒక విజనరీ లీడర్గా ప్రజల ప్రాథమిక అవసరాలను గుర్తించి వాటికి ప్రాధాన్యత ఇస్తూ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ కృషి సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. పిఠాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంత ప్రజల కష్టాలను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా గుర్తించారు. ముఖ్యంగా మత్స్యకార కాలనీల్లో కనీస సదుపాయాలు లేక ఏళ్ల తరబడి వారు పడుతున్న ఇబ్బందులకు ఆయన శాశ్వత పరిష్కారం చూపారు. మత్స్యకార కాలనీల్లో నాణ్యమైన సీసీ రోడ్లు వేయడంతో ఆ ప్రాంతంలో కొత్త వెలుగులొచ్చాయి. వర్షాకాలంలో బురదమయ మారే ఆ కాలనీలిప్పుడు అద్దంలా మెరుస్తున్నాయి. మత్స్యకారులు తమ వేట సామాగ్రిని సులభంగా తరలించుకునేందుకు, తమ ఉత్పత్తులను మార్కెట్కు తీసుకెళ్లేందుకు ఈ సీసీ రోడ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అట్టడుగు వర్గాల అభ్యున్నతి పట్ల పవన్ కళ్యాణ్కున్న చిత్తశుద్ధికి ఈ పనులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రకృతి విపత్తుల సమయంలో దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణపై కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. గతంలో వచ్చిన వరుస తుఫాన్ల కారణంగా అమరవిల్లి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయి ఆ ప్రాంత ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఏళ్లు గడుస్తున్నా గత పాలకులు పట్టించుకొని ఈ సమస్యను పవన్ కళ్యాణ్ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించారు. అమరవిల్లి రోడ్డును అత్యంత నాణ్యత ప్రమాణాలతో పునరుద్ధరించి భవిష్యత్తులో తుఫానొచ్చినా తట్టుకునేలా నిర్మించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. విపత్తుల నిర్వహణలో, ప్రజల కష్టాలను తీర్చడంలో ఆయన చూపిస్తున్న వేగం అధికారులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ సాధించిన మరో ఘనత కొండేవరం రోడ్డు నిర్మాణం. దశాబ్దాలుగా ఈ రోడ్డు అధ్వానంగా ఉండడంతో దాదాపు 8,000 మంది ప్రజలు నిత్యం నరకయాతన అనుభవించేవారు. గర్భిణీలు, వృద్ధులు ఆసుపత్రులకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి ఉండేది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన పవన్ కళ్యాణ్ వెంటనే నిధులు మంజూరు చేయించి కొండేవరం రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. 8,000 మంది ప్రయాణికుల కష్టాలను తీరుస్తూ పూర్తయిన ఈ రోడ్డు ఆయన కమిట్మెంట్కు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఏళ్ల తరబడి ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఈ రోడ్డు నిర్మాణం ఓ వరంగా మారి పవన్ కళ్యాణ్ పట్ల వారిలో కృతజ్ఞతా భావాన్ని పెంచింది. కేవలం ప్రధాన రహదారులే కాదు, రైతుల కష్టాలు తీర్చడంలోనూ పవన్ కళ్యాణ్ ముందున్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అలాగే దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన పునరావాస కాలనీల దశను ఆయన ఎలా మారుస్తున్నారో, పనుల నాణ్యత విషయంలో ఆయన ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే పవన్ కళ్యాణ్ వారి కష్టాలను తీర్చేందుకు పల్లె పండుగ 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా
పంట చేల మధ్య డొంక రోడ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. వర్షాకాలంలో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించలేక పొలాల్లోనే వదిలేసి నష్టపోతున్న పరిస్థితులను ఆయన కళ్లారా చూశారు. దానికి చెక్ పెడుతూ పొలాల గట్ల వెంబడి ట్రాక్టర్లు, వాహనాలు వెళ్లేలా డొంక రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల రైతులు తమ ఉత్పత్తులను సులభంగా, సకాలంలో మార్కెట్కు తరలించుకుని గిట్టుబాటు ధర పొందే అవకాశం ఏర్పడింది. వ్యవసాయ రంగానికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఇదొక విప్లవాత్మక అడుగుగా చెప్పొచ్చు. అభివృద్ధికి ఆమడ దూరంలో విసిరేసినట్లుగా ఉండే పునరావాస కాలనీల పట్ల పవన్ కళ్యాణ్ ప్రత్యేక మానవత్వాన్ని చాటుకున్నారు. వివిధ ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులై గత 13 ఏళ్లుగా కనీస సదుపాయాలు లేక అల్లాడుతున్న పునరావాస కాలనీల ప్రజల కష్టాలను ఆయన తీర్చారు. దశాబ్దానికి పైగా ఎదురు చూస్తున్న ఆ కాలనీలకు సిమెంట్ రోడ్లు వేయించి వారి జీవితాల్లో భరోసా నింపారు. తాము కూడా ఈ సమాజంలో భాగమేనన్న భావన ఆ నిర్వాసితుల్లో కలిగించారు. ఓట్లు వేయించుకుని వదిలేసే రాజకీయ నాయకులకు భిన్నంగా ఎన్నికల తర్వాత కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అట్టడుగు వర్గాలకు అండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ తీరు సర్వత్రా ప్రశంసలందుకుంటోంది. డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్రంలో వేలాది పంచాయతీల సమస్యలను పరిష్కరిస్తూనే సొంత నియోజకవర్గాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పవన్ కళ్యాణ్ అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర స్థాయి విధాన నిర్ణయాలు, మరోవైపు పీఠాపురం అభివృద్ధి, ఈ రెండింటిని రెండు కళ్లుగా భావిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు ఆయన తీసుకుంటున్న చొరవ ఇతర ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎలాంటి ఆర్భాటపు ప్రచారాలకు పోకుండా ఫ్లెక్సీలు, కటౌట్ల సంస్కృతికి దూరంగా ఉంటూ కేవలం తాను చేసిన పని ద్వారానే ప్రజల మన్ననలు పొందుతున్నారు. సైలెంట్గా వర్క్ చేస్తూ సాలిడ్ రిజల్ట్స్ రాబడుతున్న జనసేనాని వర్కింగ్ స్టైల్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ దృష్టిలో అభివృద్ధి అంటే కేవలం నిధులు మంజూరు చేయడం, పనులు ప్రారంభించడం మాత్రమే కాదు. ఆ పనుల్లో నాణ్యత ఉండాలన్నది ఆయన ఖచ్చితమైన నిబంధన. పనిలో ఏమాత్రం నాణ్యత లోపించినా ఆయన అస్సలు ఊరుకోరు. ఇటీవల పెదపెంకి గ్రామంలో జరుగుతున్న పనుల్లో నాణ్యత లేకపోవడాన్ని స్వయంగా గమనించిన ఆయన అధికారులపై, కాంట్రాక్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనం ఒక్క రూపాయి కూడా వృధా కాకూడదని, నాణ్యతలో రాజీ పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేదే లేదని, కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పనులు చేయడమే కాదు, ఆ పనుల నాణ్యతపైన ఆయన పెడుతున్న స్పెషల్ ఫోకస్ కాంట్రాక్టర్ల గుండెల్లో గుబులు రేపుతోంది. రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో పవర్ స్టార్గా వెలుగొందిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పరిపాలనలో పవర్ లీడర్గా ఎదుగుతున్నారు. అధికారమంటే అనుభవించడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికని తన చేతల ద్వారా నిరూపిస్తున్నారు. పరిపాలన అంటే ఎలా ఉండాలో, ప్రజలకు ఎలా చేరువ కావాలో, వారి కష్టాలను ఎలా తీర్చాలో చూపిస్తూ నేటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక పర్ఫెక్ట్ రోల్ మోడల్గా నిలుస్తున్నారు. అవినీతి రహిత పాలన, పారదర్శకత, జవాబుదారీతనం అనే 3 మూల స్తంభాలపై ఆయన తన మాక్ పాలిటిక్స్ నడుపుతున్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో, ఏపీ రూపురేఖలను ఎలా మారుస్తారో అని యావత్ రాష్ట్రం ఆసక్తిగా గమనిస్తోంది. అధికారం రాకముందు ఎలా ఉన్నారో వచ్చాక కూడా పవన్ కళ్యాణ్ అలాగే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఆయన చేతిలో పవర్ ఉంది. ఆ పవర్ ప్రజల కోసమే వాడుతున్నారు. పంచాయతీరాజ్, అటవీ శాఖల్లో ఆయన తెస్తున్న మార్పులు, పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి చూస్తుంటే ఒక నాయకుడు తలుచుకుంటే వ్యవస్థ ఎలా పరుగులు పెట్టించవచ్చో స్పష్టంగా అర్థమవుతుంది. ప్రచారాల కంటే పనులకే ప్రాధాన్యత ఇస్తూ నాణ్యత విషయంలో రాజీ పడకుండా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త చరిత్ర లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది.